కృపాభరితుడా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నీ నామము చేతను మీ ఆత్మ చేతను మేము కడగబడి పరిశుద్ధంగా జీవించటానికి నేర్పించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, అణగదొక్కబడిన జీవితాలు మావి. ఎన్నో కుటుంబాలు ఇప్పుడు కూడా అవమానాలు, నిందలు, శత్రుత్వాలు, భేదాలు ఇలాంటి వాటి చేత బ్రతుకుతూ ఉన్నారు. ఆ కుటుంబాలపైన మీ కనికరాన్ని చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. చిన్నపిల్లలు కూడా ఎంతోమంది పనికిరాని చెడలవాట్లకు గురైపోయారు. త్రాగుడు, నా తండ్రి, వ్యభిచారాలు, అనేక విధములైన వ్యసనాలకు గురైపోయారు. వారిని కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబము విడుదల కలిగిన కుటుంబంగా ఉండటానికి సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 18వ తారీఖు 2025 బుధవారం. ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయమే. దావీదుకు ప్రత్యక్షమై ఎక్కడ మందిరము కట్టమని చెప్పాడో, తన కుమారుడైన సొలొమోను కూడా అదే స్థలంలో మందిరాన్ని కట్టడానికి ఆయన ప్రయత్నము చేస్తున్నాడు. ఎక్కడ కడుతున్నాడు అంటే బైబిల్ సెలవిస్తుంది, మోరియా పర్వతం మీద. మోరియా అనగా యెహోవా చూచును అని అర్థం. ఈ ఉదయకాలమందు ఆలోచించాలి. దరిదాపు దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను. ఆ కృపగల దేవుడు చూచినప్పుడు మనము ఎలాగుండాలి అనేది. ఒక సేవకుడు సంఘాన్ని చూసినప్పుడు ఎంతమంది వచ్చారు, కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారని, ఏం ప్రసంగం చేశాను అనేకంటే ఎంతమంది కొత్త వాళ్ళు చేరారు సంఘంలో, ఎన్ని కానుకలు వచ్చాయి, ఎంత దశమ భాగం వచ్చాది అనేది సేవకుడు చూస్తూ ఉంటాడు. దయచేసి గమనించాలి. దేవుడు చూస్తే నా రక్తంతో కొనబడిన వారు ఎంతమంది, నా రక్తంతో కడగబడిన వారు ఎంతమంది, సత్యవాక్యము వలన తన సంకల్పానుసారంగా కనబడిన వారు ఎంతమంది, సువార్త వలన నేను మిమ్మను కంటిని అన్నట్టు సేవకుడు ఎంతమందిని వాక్యము చేత కన్నాడు అనే విషయాన్ని, తరువాత దేవుని యొక్క మహిమ ఆ మందిరపు గుమ్మము దగ్గర నిలబడ్డది. తరువాత సన్ననార బట్టలు ధరించి నడుమునకు సిరాబుడ్డి కట్టుకొన్న వానితో చెప్తున్నాడు, యెరూషలేములో జరిగే హేయ క్రియలను గుర్చి ఈ మందిరంలో మూలుగులెడుతున్న వారిని చూడు, ప్రలాపిస్తున్న వారిని చూడు. ఈ మందిరంలో మూలుగులెడుతున్న వారి లలాటముల మీద ముద్ర వేయమని చెప్పాడు. కాబట్టి దేవుని మందిరంలో మహిమ కూడా చూస్తూ ఉంది. దేవుని మందిరంలో మూలుగులిడే వారి లలాటముల మీద ముద్ర వేయబడి ఉంది. నేను అడిగే చిన్న ప్రశ్న, నీవు కొనబడ్డావా యేసయ్య రక్తంతో? నీవు కడగబడ్డావా యేసయ్య రక్తంతో? నీవు దేవుని వాక్యము చేత కనబడినావా? 4వది, నీకు ఆ ముద్ర వేయబడ్డదా? దేవుని మహిమ ముద్ర వేయమంటుంది. పట్టణంలో నాశనమైపోతున్న ప్రజల కొరకు ప్రలాపిస్తున్నావా? ఆలోచన చేయి. వీటి కొరకు ప్రభు చూస్తూ ఉన్నాడు. మోరియా అంటే యెహోవా చూచునని. దేవుడు సంఘాన్ని చూస్తూ ఉండేటప్పుడు ఇటువంటి వారు కనిపించాలి. సేవకుడు చూసేటప్పుడు జనము, ధనము, పేరు, ప్రతిష్టలు, లేకపోతే
వారికంటే నేను పెద్ద మందిరాన్ని కట్టానని, లేకపోతే మా చర్చిలో మంచి క్వైర్ ఉందని, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటారు. దయచేసి ఈ రీతిగా ఉన్నటువంటి బిడ్డల విషయంలో ప్రభులు వారు కనికరిస్తూ ఉన్నాడు. తర్వాత ఎక్కడ కట్టాలి? యెబూసీయుడైన అని చెప్పాడు. యెబూసు అంటే అణిచివేయబడిన వారు అని అర్థం. ఎన్నో కుటుంబాలలో అణిచివేయబడిన స్థితి ఉంది. ఆకలి దప్పుల చేత, పేదరికము చేత అణిచివేయబడిన బిడ్డలున్నారు. ఎన్నో కుటుంబాలలో సమాధానం లేక అసమాధానముతో అణిచివేయబడిన వారున్నారు. ఎన్నో కుటుంబాలలో ఆరోగ్యం లేక అనారోగ్యము చేత అణిచివేయబడిన వారు ఉన్నారు. ఎన్నో కుటుంబాలలో పిల్లలకు సరైన భోజనము పెట్టలేక, బట్టలు ఇవ్వలేక పేదరికము చేత అణిచివేయబడి ఉన్నారు. ఎన్నో కుటుంబాలలో అదుపు తప్పి ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా పాపం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. పాపం చేత అణిచివేయబడిన వారు ఉన్నారు. ప్రియులారా, యెబూసు అను మాటకు అణగదొరక్కబడిన, అణిచివేయబడిన అని అర్థం. ఈరోజున సంఘము ఆలోచించాలి, దేని చేత నీవు అణిచివేయబడ్డావు అనేది గమనించాలి. అణిచివేయబడిన బిడ్డల విషయంలో కృపగలిగిన దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. వాక్యం ఈ రీతిగా సెలవిచ్చి ఉంది. బాగా నన్ను గమనించాలి. ఆ కృపగల దేవుడు చూడండి, మనలను విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైన దానివని ఇక నీ దేశమును గుర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును అని చెప్పాడు. ప్రియులారా, ఇక మీదట విడువబడిన దానివని ప్రభువు నీవు అనుకొనవద్దని అంటూ ఉన్నాడు. దేవుని పిల్లలు ఈ ఉదయకాలమందు ఆలోచించవలసిన విషయం, అనేకమైన వాటి చేత అణసబడి అనేకమైన పరిస్థితుల ద్వారా విడువబడిన వారుగా, అయితే ప్రభులు వారు నిన్ను విడువలేదు. ఆ కృపగల దేవుడు నీ చేయి పట్టి నడిపించాలని ఆశ. నిన్ను అణిచివేయబడిన స్థితి నీవు ఎరిగి పశ్చాత్తాపపడాలి. ప్రభా, ఈ కార్యము చేత నేను అణిచివేయబడ్డాను, నా తప్పును క్షమించరా, నా పాపాన్ని క్షమించండి ప్రభా, నా దోషమును అపరాధాలను దయచేసి క్షమించండి ప్రభా అని పశ్చాత్తాపపడి ప్రభు ఎదుట కన్నీరు కార్చగలిగితే గొప్ప దేవుడు మనలను విడిపించి అంటాడు, నీవు విడువబడిన దానివని, ఇక మీదట నీవు విడవబడిన వాడవు, పాడైన దానని ఇకను నీ దేశను గూర్చి చెప్పబడదు. నీకు హెప్సిబా తరువాత బ్యూలా అనే పేర్లు పెట్టబడతాయని చెప్పాడు. నీకు వివాహం అవుతుందని కూడా చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం, ఆ కృపగల దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. యెషయా 65:23 వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు, వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు అని చెప్పాడు. ఈరోజున దేవుడు ఖచ్చితంగా అణగదొక్కబడినటువంటి ప్రజల విషయంలో ఎంతో బాధ్యత కలిగి ఆ గొప్ప దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు. ఇర్మియా 2:14 ఇజ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా, ఇతడేలా దోపుడు సొమ్మాయను అని అంటూ ఉన్నాడు.
దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఇశ్రాయేలు ప్రజలు కొనబడిన వారు కాదు, ఇంట పుట్టిన దాసుడు కాడు. అయితే కొదమ సింహములు వాని పైన బొబ్బలు పెట్టెను, గర్జించెను. అవి అతని దేశము పాడు చేసెను, అతని పట్టణములు నివాసములు లేక పాడాయను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, గమనించాలి. అటువంటి పరిస్థితుల్లో కూడా కృపగలిగిన దేవుడు వారిని ఆదుకొని వారిని ధైర్యపరిచి, వారు నా పిల్లలు, వారిని నేను విడిచిపెట్టనని, వారిని చేయి పట్టి నేను పైకి లేపుదునని ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవుని మాటలు విని మనము బలపరచబడదుము గాక. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. యెబూసు అనే మాట గురించే చెప్తున్నాను. ఆమెన్.